విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఉక్కుంపేట పరిధిలో ఉన్నటువంటి నందివీధి సంబంధించినటువంటి ఓ ఎలిమెంటరీ స్కూల్ స్థలం ఎప్పుడో కేటాయించిన పరిస్థితి కనిపించింది. కానీ ఇంతవరకు కూడా దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ లేదని, అదే ప్లేస్లో ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది స్థానికులు పశువులను అయితే అందులో కట్టుకుంటున్నారంటూ కూడా ఈరోజు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే ప్రభుత్వ బడులంటే ఎందుకు అంత చిన్నచూపు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులపైన ఎందుకు అంత చిన్నచూపు చూస్తున్నారంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు ఆ వార్డుకు సంబంధించినటువంటి పలువురు కూడా ఈరోజు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మున్సిపల్ ఆఫీస్ ముందు పలు రకాలుగా నిరసన కూడా తెలియజేశారు. ఇదే క్రమంలో అసలు ఏం జరుగుతుంది ఏంటంటే దీనికి సంబంధించిన ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా అక్కడ సమస్య ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటిది? అక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలు చదువుకుంటున్నారండి. అక్కడ 2 క్లాస్ రూమ్స్ మాత్రం ఉన్నాయి. 5 తరగతులకి 2 క్లాస్ రూమ్స్, అందులోనే హెచ్ఎం కూడా కూర్చుంటున్నారనమాట. 5 తరగతులకు 5 క్లాస్ రూమ్లు, హెచ్ఎంకి ఒక క్లాస్ రూమ్, 6 తరగతుల గదులు ఉండాలి. కానీ అక్కడ 2 గదుల్లో సరిపోవడం లేదు. 70 మంది పిల్లలు చదువుతున్నారని చెప్పేసి గతంలో పోరాడి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ల్యాండ్ అనేది ఇక్కడ అప్రూవల్ చేయడం జరిగింది. గతంలో ఇక్కడే ఇదే మున్సిపల్ కమిషనర్, పాత మున్సిపల్ కమిషనర్ దానికి అప్రూవల్ ఇచ్చారు. అప్రూవల్ ఇవ్వడంతో పాటుగా ఒక 22 లక్షల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించారు. కానీ ఆ స్థలంలో ఎప్పటి నుంచో ఒక ఆయన గేదెలు కట్టుకుంటున్నాడు. ఆ గేదెలు కట్టుకుంటున్న ఆయన కాంట్రాక్ట్కి వెళ్ళి పనిచేసిన ప్రతిసారి కూడా అడ్డుకుంటున్నారు. ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఈ విజయనగరం జిల్లాలో పన్నులు ఎవరైనా ప్రజలు కట్టకపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తామనేసి మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు. కానీ ప్రభుత్వ ఆస్తులోనే ఇంకొకటి వచ్చి ఏది లేకుండా పని చేయించుకునేటప్పుడు మీరు ఎలా నిద్రపోతున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. ఒకటో క్వశ్చన్. రెండో క్వశ్చన్, అది గవర్నమెంట్ ల్యాండు, డబ్బులు శాంక్షన్ అయింది. రేపో మాపో స్కూల్ కట్టకపోతే కాంట్రాక్టర్ నేను 10 వదులుకుంటానని చెప్పేసి రద్దు చేస్తానని చెప్తున్నాడు. వన్స్ కాంట్రాక్టర్ రద్దు చేస్తే బడ్జెట్ రిటర్న్ అయిపోతే మళ్ళీ బడ్జెట్ తీసుకొచ్చే బాధ్యత మీరు ఏమైనా పడతారా? అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. లీగల్గా దీని మీద ఎవరైతే ఆక్రమణదారులు గురవుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వెంటనే పాఠశాల కట్టించవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాము. మీరు చెప్పండి, స్థానికులుగా ఎటువంటి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రస్తుతం చూసుకుంటే ఆ స్కూల్కి సంబంధించి ఎటువంటి కార్యాచరణ మొదలవ్వలేదు? అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఆఫీసర్ సార్, పిల్లల గురించి ఆలోచించాలి కానీ గేదెల గురించి ఆలోచించుకోక సార్. పిల్లలు ఎంతమంది, 65 మంది పిల్లలు చదువుకున్నారు. వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 గదుల్లోనే ఎంత చదువుతారు సార్ పిల్లలు? ఎంత ఇబ్బంది పడుతున్నారు. మేము దాని గురించి పోరాటం అవుతున్నాం సార్. మాకు మాత్రం స్కూల్ కావాలి సార్. మా వార్డుకి స్కూల్ అయితే లేదు సార్. మా పిల్లల్ని దూరంగా పంపించలేము ఎవరం కూడా. అందరూ పేదవాళ్ళమే ఉన్న, అందరూ డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా సార్ కార్పొరేట్ స్కూల్లో చదివించుకోవడానికి. అది దగ్గర ఉన్న స్కూల్ దగ్గర ఉంది కాబట్టి పిల్లలు అందరూ ఉంటే మాకు బెంగ ఉండదు కదా సార్. ఎవరైనా సరే పిల్లలు దూరంగా ఉన్న కానీ దగ్గరగా ఉండడం వల్ల మాకు మాత్రం స్కూల్ కావాలి సార్. మాకు సార్ మాత్రం కరెక్ట్గా సమాధానం రావాలి. అది అంటే ఆ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ప్రస్తుతం కార్యాచరణ ఏమైనా మొదలైందా? మొదలవ్వకుండానే ఇటువంటి జరుగుతుంది సార్. ఆపుతున్నారు సార్. శాంక్షన్ అయిపోయింది సార్. 22 లక్షల శాంక్షన్ అయిపోయింది. వచ్చారు, అన్ని చేశారు. ఎందుకు ఆపుతున్నారో మాకు తెలియట్లేదు సార్. ఎవరండి ఆపుతున్నారు? అక్కడ ఉన్న వాళ్ళే సార్. పెద్దలందరూ నిర్ణయించుకునేది. మరి మధ్యలో ఎవరు ఆపుతున్నారో మాకు తెలియదు. అది మాకు కారణం కావాలని మేము అక్కడికి వచ్చాం సార్ ఈరోజు. అది 65 మంది పిల్లలు ఎక్కడ చదువుతారు సార్? మీరే వెళ్ళి చూడండి ఒకసారి. అది మీరు చెప్పండి, ఆ వార్డు మీరు నాయకులుగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారా? వాళ్ళపైన ఇంతవరకు ఎప్పుడైనా ఫిర్యాదులు చేశారు? అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే చూస్తూ ఉంటే అదంతా కూడా మీ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. అలాంటిది మీ ఆధ్వర్యంలో ఉండేటప్పుడే పూర్తిగా పశువులకి ఈరోజు అక్కడ పిల్లలకి మని పశువులకి ఉన్న నేపథ్యం కలిగి దీన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళు అక్కడ ఒక రామాలయం కూడా ఉంది సార్. వాళ్ళ నోరుతోని అలా బెదిరిస్తూ ఆ రామాలయంకి అడ్డు పెట్టి పశువులను కట్టారు. ఆ రాముడి తాలూకు తోవను కూడా సైడ్కి పెట్టారు. అంటే ఆ నోటి దీంతో అలా భయపెట్టి ఈరోజు నన్ను కూడా అడిగారు, మాకు అది కావాలమ్మా కావాలంటే అది మున్సిపాలిటీ ల్యాండ్, పిల్లలకి స్కూల్ లేదని పెట్టాము, ఎలా కావాలంటే అలాగే ఇచ్చేస్తాను సార్. నాదేంటి ఇచ్చేయడానికి? నేను ఎవరిని ఇవ్వడానికి? పిల్లలకి స్కూల్ అయితే నాకు కావాలని చెప్పి నేను ఒప్పుకోలేదు సార్. ఆ విషయంలో నాకు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి చెప్పారు, ఇలాగా మాకు కావాలమ్మా అనేసి అని. మీకు మా అన్నదమ్ములు ఇద్దరికి కావాలని చెప్పేసి కావాలి అంటే మీరు అక్కడ ఉన్నారు సార్, అక్కడ స్థానికులు. అంటే మీరు అక్కడ మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నారు. అంటే మీరు అక్కడ స్కూల్ శాంక్షన్కి మీ వంతు కూడా కృషి చేశారు. అక్కడ ల్యాండ్ మీరు చూపించారు, దీనికి సంబంధించిన కార్యాచరణ అంతా మొదలుపెట్టారు, అన్నీ చేశారు. అక్కడ ఎవరు మీకు అడుగుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? అధికారుల దృష్టి తీసుకెళ్తే అధికారులు ఏమంటున్నారు? గతంలో ఉండడం మున్సిపల్ అధికారులు ఏమన్నారు? ప్రస్తుతం ఉండడం మున్సిపల్ అధికారులు ఏం చెప్తున్నారు? గతంలో శాంక్షన్ చేశారు సార్. అది స్కూలు శాంక్షన్ చేశారు. స్కూల్ ఓకే అయింది. ఓకే అయిన తర్వాత కమిషనర్ గారు మరి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త కమిషనర్ గారు వచ్చారు. ఈయన అమల్లో పెట్టాలి. ఈయన అమల్లో నేను అడిగేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు. అది శనివారం ఆదివారం సెలవుల్లో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎందుకు అలాగ వస్తున్నారో మనకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. అది
వాళ్ళు కరెక్ట్గా టైంలో రావాలి. ఇన్కేస్ వాళ్ళు మున్సిపాలిటీ ల్యాండ్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో వాళ్ళకి తెలుసు, మనం చెప్పవసరం లేదు. వాళ్ళ మున్సిపాలిటీ ల్యాండ్ ఎవరైనా ఆక్రమిస్తే ఎంత విధంగా ఫోర్స్ చేసి తీసుకుంటారు అనేది మనకు తెలుసు. కానీ వీళ్ళు ఎందుకు ఆగుతున్నారు సార్? ఒక కార్పొరేటర్గా యాజ్ ఎ ఇప్పుడు నేను ఒక 10 మంది చెడ్డైపోయి ఓట్లు నాకు రేపు వేస్తారా లేదన్న ఆలోచనతో నేను లేకుండా నేను పిల్లల కోసం ఆలోచించేటప్పుడు మున్సిపాలిటీ సిబ్బంది మీకేం అవసరం సార్? నేను ఆలోచించాలి, నాకు ఓటు వేస్తారా లేదా వాళ్ళు, నేను రేపు పోటీ చేస్తే నాకు వాళ్ళ దగ్గర ఉంటారా లేదా నేను ఆలోచించాలి. కానీ నేను అదే ఆలోచించలేదు, మా వీధి కోసం ఆలోచించాను. నాకు ఇచ్చిన ఈ అవకాశంలో నేనేం మంచి చేశానో నాకు కావాలి సార్. అందుకోసం నేను పిల్లల కోసం ఆలోచించాను. మరి ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం అవ్వలేదు. నేను మీకు అర్థమైంది ఉంటుంది, నేను ఆలోచించాలి, వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు, ఇది నాకు కావాల్సిన విషయం. అడుగుతారు సార్, ఎవరైనా కొన్నాళ్ళు ఉంటే అది నాకు కావాలని అడుగుతాం. అది ఉపయోగపడేది 100 మంది కోసం మనం ఆలోచిస్తామా, ఒక్కరి కోసమే మనం ఆలోచిస్తాం అనేది మనకి. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, స్థానికులు కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పశువుల కోసం ఆలోచిస్తామా, విద్యార్థుల కోసం ఆలోచిస్తామా అన్న ప్రశ్న అయితే మాత్రం తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినది కూడా గ్రాంట్ అయ్యింది. అంటే మున్సిపల్ ఆఫీస్ సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ అధికారులు అయితే అధికారులు పూర్తిగా ఈరోజు నిమ్మక నీరేటువంటి వ్యవహారంతోనే ఈరోజు ఈ విధంగా జరుగుతుందంటే కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో ఏం చేయాలో తోచిన పరిస్థితి. మళ్ళీ ఈరోజు మున్సిపల్ ఆఫీస్ వద్ద ఈరోజు నిరసనకైతే మేము వచ్చామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి.